హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా నా గురువులైన పత్రిజీ దంపతులకు మరియు తటవర్తి దంపతులకు నా హృదయపూర్వక ఆత్మాభివందనములు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎవరికి కృతజ్ఞత చూపించాలి అనే దాని గురించి కొంత నాకు తెలిసిన సమాచారం మీకు అందిస్తాను. మనం సహజంగా ఏంటి అంటే, మనకి ఎవరైనా సహాయం చేస్తే వారికి కృతజ్ఞత చెప్పుకుంటుంటాం. ఏంటి అంటే, మనకి ఎవరి వల్లనైనా మంచి జరిగినా, లేదా వారి నుంచి ఉపకారం పొందిన, లాభం పొందిన, సంతోషం కలిగించిన, ఆనందం కలిగించిన వారిని మనం కృతజ్ఞత చెప్పుకోవడమే కాకుండా ఆ ఉపకారం చేసినందుకు వారిని జీవితాంతం గుర్తుంచుకుంటామన్నమాట. ఇంకా ఏంటి అంటే, మనం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మనకు ఆర్థిక సహాయం చేసినప్పుడు, లేదా కష్టాలలో ఉన్నప్పుడు ఆదుకున్నా కానీ, అనారోగ్యంతో ఉన్నప్పుడు మనకు సేవలు చేసినా కానీ, మనకు ఉద్యోగాలు లేనప్పుడు ఉద్యోగాలు ఇప్పించినా కానీ, పదవుల కోసం మనం ప్రయత్నిస్తున్నప్పుడు దానికోసం వాళ్ళు హెల్ప్ చేసినా కూడా, ఇంకా వివాహాలు కాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం సంబంధాలు కుదిరిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ మనం కృతజ్ఞత చెప్పుకుంటూ ఉంటాం. ఎప్పుడు వారితో గౌరవభావంగా ఉంటాం. ఇంకా ఏంటి అంటే, మన సమస్యలు పరిష్కారం కానప్పుడు, మనం ఇబ్బందులు పడుతున్నప్పుడు, అనారోగ్యం నుంచి బయటపడలేనప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు మనం కొంతమంది గురువులను ఆశ్రయిస్తామన్నమాట. వారిని ఆశ్రయించిన తర్వాత ఆ సమస్య కనుక మనకు పరిష్కారం అయితే, అంటే ఆ కష్టం నుంచి మనం బయటపడితే, ఆ గురువును మనం దైవ సమానంగా భావిస్తామన్నమాట. ఆయన పట్ల మనకు అంతులేని కృతజ్ఞతాభావము చూపిస్తాము, ఆరాధిస్తాము. ఆయన్నే భగవంతుడిగా కొలుస్తూ జీవితాంతం ఆయనను పూజిస్తామన్నమాట. ఇంకా ఏంటి అంటే, మనం కష్టాలలో ఉన్నప్పుడు ఏదైనా విగ్రహాన్ని పూజించినా, ఏదైనా ఫోటోను పూజించినా, ప్రార్థించినా, అప్పుడు మన కష్టాలు గనక తొలగిపోతే ఆ విగ్రహాన్ని కానీ, ఆ ఫోటోను కానీ మర్చిపోము. నిత్యము పూజలు చేస్తూ ఉంటాము. జీవితాంతం, మన జీవితం ఉన్నంత వరకు కూడా మనము పూజిస్తూనే ఉంటాము. ఆ విగ్రహం కోసం, ఆ ఫోటో కోసం, ఆ మతం కోసం. అంటే ఇప్పుడు చూడండి, మనకు కష్టాలు వచ్చినప్పుడు మతాలు కూడా మారుతూ ఉంటారు. మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత మంచిగా అయిందనుకోండి, ఆ మతాన్ని వదలరు. అలా జీవితాంతం ఉంటుంటారనమాట. మన జీవితంలో ఎవరి వల్ల ఏ మాత్రం ప్రయోజనం కలిగినా, మన జీవితంలో ఎవరి వల్లనైనా మనకు ఏ ప్రయోజనం కలిగినా వారి పట్ల కృతజ్ఞత చూపడమే కాకుండా, వారిని మర్చిపోకుండా మనం జీవితాంతం ఆరాధిస్తూనే ఉంటాం. చూడండి, తాత్కాలికమైన చిన్న ప్రయోజనానికే మనం అంత కృతజ్ఞత చూపిస్తున్నాం. కానీ జీవితాంతం లాభం పొందుతూ, అనుక్షణం ప్రయోజనం పొందుతూ, మన జీవిత సుఖాలకు, ఆనందానికి, వైభవానికి కారణమైన వారిని మనం పూర్తిగా మర్చిపోయాం. కనీసం అంత లాభం పొందుతున్నామనే అవగాహన కూడా మనకు లేదన్నమాట. వాళ్ళకి ఏ రకమైన కృతజ్ఞత మనం చూపడం లేదు. మన జీవితానికి మూలమైన వారిని మనం అస్సలు పట్టించుకోకపోవడం ఎంత దురదృష్టకరమైనదో మనం కొద్దిగా ఆలోచించాలండి. మనం ఎన్నో ప్రయోజనాలు పొందుతున్నాం, కానీ మర్చిపోతున్నాం. ఎన్నో లాభాలు పొందుతున్నామని తెలుసుకోకపోవడం కూడా పాపమే. మనం మర్చిపోలేనంత లాభము, ప్రయోజనం పొందుతూ కూడా మర్చిపోతున్నాం అన్నమాట.
అందుచేత మనం ఇప్పుడైనా కొద్దిగా తెలుసుకుందాం. చూడండి, మనకి కళ్ళకు ఏదైనా లోపం వచ్చిందనుకోండి, ఆ లోపం సరిచేసిన డాక్టర్ని మనం మర్చిపోతామా? మర్చిపోము. కానీ మనం జీవితాంతం చూడగలిగే శక్తిని ఇచ్చిన వారిని మర్చిపోయాం. వినికిడి లోపం ఏదైనా కలిగినప్పుడు మనకు సహాయం చేసిన వారిని, అబ్బా నీ దయ వల్ల నేను వింటున్నాను, వినగలుగుతున్నాను అని చెప్తున్నా. కానీ నీవు పుట్టినప్పటి నుంచి నీ జీవితాంతం వరకు ఎవరైతే నీకు శక్తినిచ్చారో వారిని మర్చిపోయావు. అలాగే మాట్లాడే శక్తిని కానీ, జ్ఞాపక శక్తిని కానీ ఇలా సరిచేసిన వాళ్ళని మాత్రమే నువ్వు గుర్తుపెట్టుకుంటున్నావు. కానీ నీకు పుట్టినప్పటి నుంచి ఇచ్చిన వారిని మాత్రం మర్చిపోతున్నామన్నమాట. మనకు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు జీవితాంతం పనిచేయడానికి కారణం ఎవరు? ఈ ఇంద్రియాలు సుఖాలు అనుభవించడానికి, భోగాలు అనుభవించడానికి కారణం ఎవరు? మనం ఎన్నో మధురమైన పదార్థాలు భుజిస్తున్నాము, ఇష్టమైన వాసనలు చూస్తున్నాము, శ్రావ్యమైన సంగీతం కూడా వింటున్నాము, సుందర దృశ్యాలు చూస్తున్నాము, శారీరక సుఖాలు వాంఛలు తీర్చుకుంటున్నాము, భోగాలు సుఖాలు అన్నీ అనుభవిస్తున్నాం. కానీ దీనికి కారణమైన వారిని మాత్రం మర్చిపోతున్నాం. ఇంకా ఏంటి? అంతేకాకుండా మన శరీరంలో మనకు తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే సుమారు 200 క్రియలు జరుగుతున్నాయి. శ్వాసక్రియ, జీర్ణక్రియ, రక్త ప్రసరణ క్రియ, మల విసర్జన క్రియ, ఇలా అన్నమాట. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఇవి జరగడం వల్లే నీవు ఆరోగ్యంగా ఉన్నావు. ఇవి జరగకపోతే రోగంతో మంచం మీద ఉండేవాడివి. ఇవి జరగడానికి, నీ జీవితం సాఫీగా జరగడానికి కారణమైన ఆ శక్తిని నువ్వు విస్మరిస్తున్నావు, పూర్తిగా మర్చిపోయినావు. ఆలోచించండి, దీనికంతటికి కారణం ఏంటి? ఆత్మ. మనం ఆ ఆత్మనే విస్మరిస్తున్నామన్నమాట. ఆత్మశక్తి వల్లే అన్నీ జరుగుతున్నాయి. ఆత్మ ఉండడం వల్లే మనం ఇంత వైభవంగా జీవిస్తున్నాం. కానీ ఆ ఆత్మను మనం మర్చిపోతున్నాం అన్నమాట. ఆత్మ కనుక మన శరీరం నుండి పక్కకు తప్పుకుంటే ఈ శరీరం ఏమవుతుంది? శవమవుతుంది. ఈ శరీరము శవమవుతుంది. ఇంద్రియాలు పనిచేయవు, శరీరంలో ఎలాంటి క్రియ, 200 క్రియలు అని చెప్పుకున్నాం కదా, ఆ క్రియలు జరగవు. ఈ శరీరం ఎందుకు కూడా పనికిరాదు. ఇంకా ఏంటి? నిమిషాల్లో కుళ్ళిపోవడం ప్రారంభమవుతుంది. నా అనుకున్న బంధువులందరూ కూడా ఎవరు చూడడానికి కూడా రారు, భయపడతారు. అంటే కుళ్ళడం ప్రారంభిస్తే ఏముంటుంది? భార్య కానీ భర్త కానీ వాళ్ళు కూడా దగ్గరకు రారు అన్నమాట. ఆత్మ లేకపోతే శరీరం పరిస్థితి ఏమవుతుందో మనం ఒకసారి ఊహించుకోవాలి. మరి అటువంటి ఆత్మను విస్మరించడం ఎంత పాపమో కదా. మరి అటువంటి ఆత్మను మనం మర్చిపోకూడదు. ఆత్మ పట్ల మనం కృతజ్ఞతాభావం చూపించాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, ఆరాధించాలి. మనం ఏం చేస్తున్నాం? ఆత్మను విస్మరించి విగ్రహాలను, ఇతర వ్యక్తులను మనం ఆరాధిస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? ఆత్మ. ఆత్మను మనం పూజించాలి. అంటే ఆత్మ గురించి మనం ఆలోచించాలి. ఆత్మ ద్వారా మనం ఎన్నో లాభాలు పొందుతున్నాం, అది తెలుసుకోవాలన్నమాట. మనం ఎంతసేపు కృతజ్ఞత కలిగి ఉండాల్సింది ఆత్మ మీదే. ఆత్మను మనం ఎప్పుడు మరవకూడదు. ఆత్మ ఎవరో కాదండి, ఆ భగవంతుడే. సమస్త జీవులలో ఉన్న ఆ భగవంతుడే అన్నమాట. ఈ సృష్టికి ఆధారమైన ఆ భగవంతుడే మనలో ఉన్న ఆత్మ అన్నమాట. మనకు భగవద్గీతలో చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు, అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అని. అంటే నేను ఆత్మను, అన్ని జీవులలో ఉన్నాను అర్జున అని
చెప్పడం జరిగింది. కానీ నేను విగ్రహంలో ఉన్న, ఫోటోలో ఉన్నా అని చెప్పలేదన్నమాట. మనం చిన్న లాభానికే, తాత్కాలిక ఆనందానికే మనం జీవితాంతం వాళ్ళకు కృతజ్ఞత చూపిస్తున్నాం కదా. మరి జీవితాంతం మనం ఆ ఆత్మ నుంచి లాభం పొందుతున్నాం కదా. అంటే అంత లాభం పొందిన మనము ఆ భగవంతుని విస్మరిస్తున్నాం. అది విస్మరించకుండా మనం ఆ భగవంతుని పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండాలన్నమాట. దానికి ఉన్న ఏకైక మార్గం శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యానం చేస్తామో అప్పుడే మనకి ఎవరి పట్ల కృతజ్ఞత ఉండాలి, ఏంటి అనేది అన్నీ తెలుస్తుంది. అంటే మనకి మనలో ఉన్న ఆత్మ గురించి మనం తెలుసుకోగలుగుతామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.